వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. కిరణ్ గారు, సో 'పుష్ప 2' మూవీ రిలీజ్ ఫస్ట్ డే రోజున తొక్కిసలాటలో ఒక అభిమాని మహిళ మృతి చెందింది. సో హ్మ్. బాబు ఇంకా విషమ పరిస్థితిలో ఉన్నాడు. ఈ బ్లేమ్ ఎవరు తీసుకోవాలి? అల్లు అర్జునా, మూవీ ప్రొడ్యూసర్సా, లేకపోతే డైరెక్టరా, హ్మ్. పోలీస్‌లా, ఎవరిది ఇది? ఇది అల్లు అర్జున్ గారు ఈ బ్లేమ్ తీసుకోవాలండి. అల్లు అర్జున్ గారు. ఎలా అంటారు? ఆయన ఒక్కరే ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతారు? ఆయనే కదా అక్కడికెళ్ళింది. తొక్కిసలాట ఎందుకు జరిగింది? ఒక నవీన్ ఎర్నేనినో, రవిశంకరో, చెర్రీనో ఇలాంటి వాళ్ళు ఎళ్ళుంటే అంత తొక్కిసలాట జరుగుతదా? పోనీ సుకుమార్ ఎళ్ళినా గాని అంత తొక్కిసలాట జరుగుతదా? ఈ నిర్మాతలు, దర్శకుడు వీళ్ళందరూ కూడా వేరే వేరే చోట్ల అందరూ చూసారండి. రాజమౌళి గారు కూడా చూసారండి ఫస్ట్ డే. అందరూ ఫస్ట్ డే సినిమా చూసారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థియేటర్ దగ్గర చూసారు. అల్లు అర్జున్ గారు వెళ్ళిన థియేటర్ దగ్గర మాత్రమే ఎందుకు జరిగింది తొక్కిసలాట? సో అంటే ఇక్కడ అందుకోసం ఆయన బాధ్యత వహించాలి. అంటే హ్మ్. ఇక్కడ ఏంటంటే పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. థియేటర్ హ్మ్. వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. హ్మ్. రైట్, అంత క్రౌడ్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు. హ్మ్. అండ్ అల్లు అర్జున్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు కదా ఆయన హ్మ్. వస్తున్నారు హ్మ్. అని. హ్మ్. సో అలాంటప్పుడు పోలీసులది కూడా బాధ్యత ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. పోలీసులకు నేను ఆ థియేటర్ దగ్గరకు వస్తున్నాను అని చెప్పటం వేరు. పోలీసులకు ఎంతమంది వస్తారు? నేను థియేటర్ దగ్గరికి ముందే వస్తున్నాను. బహుశా ఒక 10,000 మంది క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఉమ్, ఒక అంచనా ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే అభిమానులు వస్తుంటారు. ఒక అంచనా ఉంటది కదా ఆళ్ళకి. అవును. సో, ఇంతమంది అభిమానులు వచ్చే అవకాశం ఉంది. సహజంగా ఆయన ఏదైనా గుడికో ఎక్కడికో వెళ్లారనుకోండి. అప్పుడు రారండి అంతమంది. ఉమ్, ఈయన వెళ్ళింది ఎక్కడికి? విపరీతమైన బజ్ క్రియేట్ అయిపోయి 'పుష్ప, పుష్ప, పుష్ప' ఫీవర్ వచ్చేసిన తర్వాత ఆ సమయంలో ఆయన ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా జనమొస్తారు. అక్కడ టికెట్లు తీసుకున్న వాళ్ళ వరకు వస్తే పర్వాలేదు. టికెట్ లేని వాళ్ళు 80% మందున్నారు. ఓకే. టికెట్ ఉన్నవాళ్ళు 20% మందైతే, లేని వాళ్ళు 80% మంది ఆయన చుట్టూతా వచ్చారు. సహజంగా ఇవాళున్న పరిణామం గాదండి అది. ఎప్పటినుంచో హీరోలు థియేటర్‌లెళ్లి చూడటం ఉంది. చాలామంది అనుకోవచ్చు. హీరోలు అందరూ ఎళ్లారు గదా! థియేటర్‌లకి ఇప్పుడు 'అల్లు అర్జున్' ఎళ్తే తప్పొచ్చిందా అని. యెస్, అందరూ వెళ్లారు థియేటర్‌కి. ఎప్పుడెళ్లారండి? సినిమా స్టార్ట్ అయ్యాక ఒక సర్ప్రైజింగ్‌గా వెళ్లి జనాల సడెన్‌గా మధ్యలో ఇంటర్వెల్‌లో కనిపించి టక్‌మని బయటకొస్తారు. ఇది ఒక బజ్ క్రియేట్. అక్కడ ఒక చిన్న ఒక ఝలక్ ప్రేక్షకులకు ఒక షాకింగ్ అట్లా ఇవ్వటం కోసం వెళ్తారు చాలామంది. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూస్తుంటే ఎలా ఉంటది ఆ అనుభూతి అనేది తెలుసుకోవటం కోసం వెళ్తా ఉంటారు. అదెప్పుడు స్టార్టింగ్ డేస్‌లో వెళ్తారు. ఒక బాగా స్టార్డమ్ వచ్చిన తర్వాత అంత ఈజీగా పలానా థియేటర్‌కి వస్తున్నామని చెప్పి వెళ్లరు. ఓకే. పలానా థియేటర్‌కి వస్తున్నామని చెప్పి మీరు బయట చెప్పడమో తప్పు. సినిమా స్టార్ట్ కాకముందే మీరొచ్చేసి ముందుగానే వచ్చేసి ఇట్లా అభివాదం చేసుకుంటూ కారులో ఫ్యామిలీతో. వెళ్ళడమో తప్పు. మీరు ఫ్యామిలీతో వచ్చారు. మీరు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూడటానికి తండోపతండాలుగా జనం రారా? అలా వచ్చినప్పుడు మిమ్మల్ని కంట్రోల్ చేయటానికి బాక్సర్‌లో, బౌన్సర్‌లో, పోలీసులో ప్రయత్నం చేసినప్పుడు తొక్కిసలాట జరిగి ఆ మహిళ మృతి చెందింది. కారణం ఎవరు ఇప్పుడు చెప్పండి? అల్లు అర్జున్ గారే గదా కారణము. సరే అనుకుందాం అల్లు అర్జున్ గారు కారణమయ్యారు. తెలుసో తెలియకో అల్లు అర్జున్ గారు కారణమయ్యారు. దీన్ని కూడా నేను సరే ఆయనకి నేను మొదటి నుంచి ఆయనకు అంత మెచ్యూరిటీ లేదు. ఆయన సినిమాటిక్ మనిషి. సినిమా వాళ్ళు ఎలా నడవాలంటే అలా నడుస్తాడు ఆయన. సినిమా వాళ్ళం కదా మనం గాగల్స్ పెట్టుకుంటే మన సినిమా వాళ్ళగా గుర్తిస్తారు. మనం నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవాలా? అలాగే మనం ఇలా నడవాలి అనుకున్నప్పుడు ఆ యాటిట్యూడ్ చూపించి నడవాలన్న అలాంటి స్పృహ కలిగిన వాడు ఆయన. హ్మ్. మెచ్యూర్డ్ పర్సనాలిటీ కాదు ఆయన పాపం. సరే మెచ్యూర్డ్ పర్సనాలిటీ కాదు కాబట్టి అది ఘటన జరిగిపోయింది. యాదృచ్ఛికం. ఆయన కావాలని చేసింది కాదనుకుంటా. మానవత ఎక్కడ? మానవత్వం ఉండాలి కదా మనిషికి. అంటే చెప్పారు కదా, నేను ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తా, ట్రీట్మెంట్‌కి ఎంత అవుతాయి అంత నేను సపోర్ట్ చేయడం చూసుకుంటాను. ఏంటండి? ఇవాళ సినిమాని మీరు వెంటనే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి మీరు. వెళ్ళి ఈ పాటికి ఏదో ఒక నష్టపరిహారం అనౌన్స్ చేయాల. కన్సోల్ చేయాల వాళ్ళ భర్తని. ఆళ్ళ బాబుకి ఎట్లా ఉందో కనుక్కోవాలా. వాళ్ళ బాధ్యత నాది అని చెప్పేసి మీరు మీడియా ముఖంగా ప్రకటించాలా. అది చేసారా? వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు అని విన్నాము. చేయలేదు. ప్రయత్నం చేయడం కాదండి. వెళ్ళాలి. మీకు సినిమా మీద ఉన్న ధ్యాస 100,00,00,000 దండుకోవాలన్న ఉన్న ఒక ఆసక్తి లేదండి, ఒక ఆయన ప్రాణం మీద డిప్రెషన్‌లో లేకపోతే ఉన్నారు. సక్సెస్ మీట్‌కి కూడా అటెండ్ అవ్వలేదు అన్న వార్తలు ఆ! వస్తూ ఉన్నాయి. ఒక ప్రాణం పోయిందండి.
వెనక్కి ఆయన తీసుకురాగలమా? కూడా అదే బాధలో ఉన్నారు అని వినిపిస్తోంది. బాధలో ఉండడం కాదని కన్సోల్ చేయాలి. మీ బాధ్యత లేదా? డెఫినెట్ గా. బాధలో ఉన్నారంటే సరిపోతుందా? వాళ్ళకు వాళ్ళకు నష్టపరిహారంగా ఒక ₹1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 ప్రకటించాలి కదా! వాళ్ళ నష్టపరిహారం. ఆ జడ్సన్ అని ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కేసు పెట్టాడు ఆయనెళ్ళి. అవును. ఆయన ఏమడుగుతున్నాడు? 10,00,00,000 ఇవ్వాలని అడుగుతున్నాడు. హ్మ్. పోలీసులు కూడా తిరిగి కేసు పెట్టారు అల్లు అర్జున్ మీద. మాకింత ఇన్ఫార్మ్ చేయలేదు. మా తప్పేం లేదు. ఆయన అనాలోచితంగా చేసిన చర్యకు ఇవాళ ఒక ప్రాణం పోయిందని పోలీసులు చెప్తున్నారు. ఓకే. చికెన్ మానవ పడి హక్కుల పోలీసులు. కమిషన్‌లో కేసు నమోదైందండి ఆయన మీద. హ్మ్. మానవ హక్కుల కమిషన్‌లో. ఇవాళ కనీసం నిర్మాతలైన ఆ ఫ్యామిలీకి ఇది నష్టపరిహారం ప్రకటిస్తాము అని ఆమె భర్తను పక్కన పెట్టుకొని మేమున్నాం మీకని కన్సోల్ చేయాలి కదండి. డెఫినెట్ గా. అవును. మీకు సినిమా ఆడాలి, కోట్లు దండుకోవాలన్న దాని మీద మానవత్వం ఎక్కడికి పోయింది ప్రియాంక గారు? అదే గనక ఒక పవన్ కళ్యాణ్ లాంటివాడు ఇలాంటి సంఘటన జరిగితే అసలు ముందే వెళ్ళడాయన. మీకు తెలుసు కదా, వరదల్లో పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ రాలేదంటే ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్తే తొక్కిసలాట జరుగుద్దయ్యా, అసలే సహాయక చర్యలకు అడ్డంకి ఏర్పడుతుంది, మీరందరూ వస్తారు, సెల్ఫీలు అంటారు, ఇబ్బంది అవుతుంది, కాబట్టి నేను రాలేదన్నాడు. ఆ హ్మ్. స్పృహ ఈ హీరో ఈయనకు కూడా 40 ఏళ్ళు దాటినాయి కదండి. ఉండాలి కదండి, స్పృహ ఉండాలి కదా. అంటే మేబీ అది ఇప్పుడు ఆలోచించుంటారేమో. ఇంకోటి అదే గనక వేరే పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను అంతే, అంతకుమించి కాదు. ఆయన గనక ఇలాంటి సంఘటన జరిగి ఉంటే సినిమాలను పక్కన పెట్టి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని నష్టపరిహారం ప్రకటించి వచ్చేవారు. ఓకే. మొన్నటికి మొన్నండి అన్స్టాపబుల్ షో చూసా. అన్స్టాపబుల్ షోలో ఒక మహిళ మీద యాసిడ్ దాడి జరిగితే ఆ మహిళ అదే యాసిడ్ దాడి జరిగిన ముఖంతోనే ఇవాళ జీవిస్తోంది, 10 మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అంత ధైర్యవంతమైన మహిళ అని చెప్పేసి బాలకృష్ణ గారు ఆమెను ఇన్వైట్ చేశారు. హ్మ్. ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉంటారో, ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తుంటారో వాళ్ళందరికీ ఆమె స్ఫూర్తి. ఆమె తనలాంటి వాళ్ళ కోసం ఒక నిధి కేటాయించి వాళ్ళందరికీ వైద్యం చేయిస్తూ ఆమె ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆ అంశాన్ని బాలకృష్ణ గారు చెప్పి ఇన్వైట్ చేసిన తర్వాత ఈ స్టూడియోలో కూర్చొని 4 మాటలు మాట్లాడిన తర్వాత ఆ గిఫ్ట్ హ్యాంపర్ ₹1,00,000 చెక్కు, ₹2,00,000 చెక్ ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ గారి నుంచి ఒక్క స్పందన, అక్కడి నుంచి నా తరపున 300 కోట్లు తీసుకుంటున్నాడు కదండి, ఎవరి కోసం తీసుకుంటాడు? ఏం చేసుకుంటాడండి ఆ సొమ్మంతా 300 కోట్లు? ఎగ్జాక్ట్లీ. అవును. ఏ మనిషి అయినా పోతే 6 అడుగులు నేల జాలండి. కట్టెలతో కాలుస్తారు, డబ్బుతో కాల్చరు ఎవరిని. రైట్. 300 కోట్లు తీసుకుంటున్నామని మీరు రికార్డుల్లోకి ఎక్కారు కదండి. మీరు 300 కోట్లు కాకపోతే 1000 కోట్లు తీసుకోండి, అభ్యంతరం ఏం లేదు. కానీ మానవత్వం అనేది ఉండాలి కదా. మీరు ఆ రోజు నేను అనుకున్నా, అయ్యో కనీసం ఈయన ఒక 10 లక్షల 25 లక్షలు ప్రకటించి ఉండాల్సింది కదా అనుకున్నా. 300 కోట్లలో ఏ పార్టీ రెమ్యూనరేషన్? 10 లక్షలు అంటే ఏ పార్టీది? ₹1,00,00,000 ప్రకటించడం తక్కువే కదా. సో అనుకున్నా, కానీ ఆయన అక్కడ చేయలేదు. ఇవాళ ఆయన కారణంగా అదంటే వదిలేసేయండి, అది అది హ్యూమన్ యాంగిల్లో ఆయనకి ఆ దాతృత్వ గుణానికి సంబంధించింది, వదిలే. ఇది బాధ్యత కదండి. ఇది ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు మీరు ధైర్యంగా పక్కనుండి నిలబడి వాళ్ళ కోసం నేనున్నానని చెప్పాల్సిన బాధ్యత కిరణ్ గారు, కదండి. ఇది టాక్ వచ్చింది డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు ప్లాన్ చేస్తున్నారు అనేది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇంకో వైపు వినిపించేది ఏంటంటే, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ ఫాదర్ మదర్ కూడా అంత రిస్క్ చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా ఈ రోజు ఇంటికి డెఫినెట్ గా ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో అటు సైడ్ కూడా ఇలా మాట్లాడుతున్నారు. మరి మీరు ఆ యాంగిల్లో 100% తప్పండి. 100% తప్పే. వాళ్ళ కుటుంబం ఆ మొదటి రోజు సినిమా కోసం ఎగబడ్డం తప్పే. తప్పే, నేను కాదంటల్లా. సిగరెట్ మీ ఆరోగ్యానికి హానికరం, కానీ సిగరెట్ దాక్కుండా ఉంటున్నారా? అర్థమైంది. పెద్ద బొమ్మేసి, పుర్రె బొమ్మేసి అమ్ముతున్నారు, తాగుతున్నారు కదా. అంటే అక్కడ వాళ్ళ అభిమానం కూడా అర్థం చేసుకోవచ్చు. అది కానీ కూడా ఒక పిల్లలు ఎమోషన్ ఉన్నారు అండి. కదా. అది ఒక ఎగ్జాక్ట్లీ. ఒక అవును. వ్యసనం అంటారా, అవును. ఎమోషన్ అంటారు. ఫస్ట్ సినిమా డే ఒక ఫస్ట్ షో ఎమోషన్ అండి. అనేది ఒక ఎమోషన్. ట్రూ. భారతదేశంలో హీరోని దేవుళ్ళ కొలుస్తారు. వాళ్ళ రాముడు, కృష్ణుడు అంటే ఎవరు గుర్తొస్తారు మీకు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. సో అదొక ఎమోషన్ అండి. ఆ ఎమోషన్లో మీరు వాళ్ళు వెళ్ళకూడదు అని మనం అంటే దాన్ని మనమే చర్యలు తీసుకోవాలండి. వాళ్ళు వెళ్ళకూడదు, కరెక్టే, వాస్తవమే. కానీ మీరు అంత బజ్ క్రియేట్ చేసి, అంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ డే నా హీరో పిల్లలు సినిమా డెఫినెట్ చూడాలి, గా ఆగరు. నా హీరో సినిమా చూడాలి, పోతే పోయింది. నా పిల్లలకి అతను అనుకోని ఉండొచ్చు, అంతే. మొదటి అవును. రోజు నా పిల్లలకి ₹1000 కాదు 2000 అయినా కానీ నా పిల్లలకి అల్లు అర్జున్ సినిమా చూపించాలని అనుకున్నాడేమో ఆయన. అవును. అదే అతనికి శాపం అయితే ఎట్లా అండి? అది కాబట్టి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవుతారా లేదా, టెక్నికల్గా ఆయనకి ఏం శిక్ష పడుతుంది,
ఎవరెవరు ఇందులో బాధ్యులు, ఎవరెవరు దీనికి బాధ్యత వహించాలి టెక్నికల్గా అనేదంతా పోలీసులు చూసుకుంటారు. చట్టం, న్యాయం, ధర్మం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ తరఫు నుంచి నైతిక రెస్పాండ్ విలువలనేవి ఒకటి ఉంటాయి ప్రియాంక గారు. నైతిక విలువలు ఉంటాయి. ఆ నైతిక విలువలకు బద్ధుడై ఉండాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉన్నది. ఆ నైతిక విలువల గురించే ఇవాళ మనం చర్చ. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.